ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంటి వారసుడు వస్తాడన్న ఆనందం మీలో ఉండాలి. అయినా దేవకి బుద్ధి చెప్పాల్సింది పోయి వాడి బుద్ధిని చెడగొట్టి ఇలా గొడవలు సృష్టిస్తున్నారా? ఆళ్ళ చెల్లిని ఇంటికి తీసుకెళ్లేటప్పుడు ఆడి బుద్ధి ఏమైందంట. కోడల పిల్లని ఇంటికి తీసుకెళ్ళకపోతే ఈ గొడవే ఉండేది కాదు కదా. తీసుకెళ్లిన వాడు ఇంట్లోనే ఉంచేసుకోవాల్సింది నాన్న. కానీ నాగవల్లే తిరిగి వచ్చేసింది. వీళ్ళు మారరు నాగవల్లి, నువ్వు బాధపడకు. సంతోషంగా ఉండి వీళ్ళు కుళ్ళుకునేలా చెయ్యాలి. పద భోంచెద్దు గాని. నాకు ఆకలిగా లేదత్తయ్యా. పొద్దున్నుంచి నువ్వేమీ తినలేదు. మీ అన్నయ్యను తలుచుకుంటూ ఇలా ఏడవటం కాదు, 2 ముద్దలు తిను. నీ కడుపులో ఉన్న బిడ్డ కూడా మేనమామ గంగని చూడాలని తప్పిస్తూ ఉంటుంది. ఆ బిడ్డ గురించి ఆలోచించు. భోంచెద్దు పదమ్మా, పద. ఇదేంటి వదినా ఇక్కడ పడుకున్నావు? గదిలోకి వెళ్ళి పడుకోవచ్చు కదా. వదిన ఏం తినలేదే, అప్పుడే పడుకోమంటావేంటి? ఆల్రెడీ వదిన పడుకోనే ఉంది. వదిన లే, భోజనం చేసి పడుకుందు గాని. ఆహా, నాకేం వద్దు. తినకుండా ఎలా పడుకుంటావు? అర్ధరాత్రి ఆకలేస్తే కడుపు మాడి ఏడుస్తావు. మళ్ళీ ఏమైందంట? బెట్టు చేస్తుంది. అయినా తినడానికి ఏమైందంట? నువ్వు ఆగన్నయ్యా. శివ లే, 2 ముద్దలు తినేసి పడుకుందు కాని. నిన్నెవ్వరూ డిస్టర్బ్ చేయరు. లే. అయ్యయ్యో, ఏమైందమ్మా? ఒళ్ళు కాలిపోతుందన్నయ్యా. జ్వరం వచ్చిందనుకుంటా. అయ్యో వదినా. అవునన్నయ్యా. సాయంత్రం వరకు బానే ఉంది కదా, సడన్ గా ఏమైంది? పాపం నువ్వు కొట్టిన దెబ్బకి జ్వరం వచ్చేసినట్టుందన్నయ్యా. మరి అలా మాట్లాడితే ఎవరికైనా కోపం రాదా? అన్నయ్య, నువ్వు ఎందుకు కొట్టావని అడగట్లేదు, అలా ఎలా కొట్టావని అంటున్నాం. ఏదో ఆవేశంలో చేయి చేసుకున్నాను. ఇలా జ్వరంతో పడిపోతుంది అనుకోలేదమ్మా. సర్లే, హాస్పిటల్కైనా తీసుకెళ్దాం పదన్నయ్య. ఎందుకు? వెంకటపతి రాజు గారికి ఫోన్ చేస్తే వచ్చేస్తారు కదా. వద్దు, ఈ వేలప్పుడు ఆయన ఇంటికి రమ్మనడం బాగోదు. ఆయన డాక్టర్ అక్క, వేళ పాళ్ళ ముహూర్తాలు చూసుకోకూడదు. అవసరమైనప్పుడు పిలవాల్సిందే. వెంకటాపురం నుండి ఈ టైంలో రావడం అంటే కష్టం కదా. అవును, శ్రీవల్లి చెప్పింది నిజమేనమ్మా. అవును, మన దగ్గర జ్వరం మాత్రలున్నాయి కదా, అవి తీసుకురండి. అలాగే అన్నయ్య. కానీ అన్నం తిన్న తర్వాత వేసుకోవాలి కదా. ఆకలిగా లేదు, నేను తినను అంటుంది కదక్కా. సుస్థిగా ఉంటే ఎలా తింటుంది? నేను జావ చేసి తీసుకొస్తాను, నువ్వు మందులు తీసుకురామ్మా. అలాగే అన్నయ్య. ఏంటక్కా, అన్నయ్య జావ పట్టుకొస్తానంటున్నాడు. తిట్టేది అన్నయ్యే, పెట్టేది అన్నయ్యే. ఓ వదినా, అన్నయ్య నీకోసం జావ పట్టుకొస్తాడంట. లేచి కూర్చో. నాకే వద్దన్నాను కదా, ఎందుకు బలవంతం చేస్తున్నారు? నువ్వేం తినొద్దు కానీ రాగి జావ తాగి టాబ్లెట్ వేసుకో చాలు. అన్నయ్య శ్రీవల్లి అక్క కలిసి నీకు ట్రీట్మెంట్ చేసే పనిలో ఉన్నారు. టీచర్ డాక్టర్ అయిందా? అలాగే అనుకో.
మాట్లాడడానికి ఓపిక ఉంది గాని తినడానికి మాత్రం ఓపిక లేదంటావా? నాకు తినాలని అనిపించట్లేదు. ఉండదు. ఒళ్ళు సుస్థి చేసినప్పుడు అలాగే అనిపిస్తుంది. అందుకే రాగి జావ చేసి తీసుకొచ్చాను, తాగు. చల్లారని అన్నయ్య, అంతవరకు నేను తడిగుడ్డ పెడతాను. అమ్మా. వదినిప్పుడు హాయిగా నిద్రపోయేలా ఉంది. కుముదా, పదండి వెళ్దాం. ఇదిగో ఈ రాగి జావ తాగు. నేనెలా తాగాలి? నోరు పెట్టి. నోటితో కాకపోతే ముక్కుతో తాగుతారా? ఏయ్, మాట్లాడకుండా తాగు. నాకు జావా వద్దు, ఏమీ వద్దు. నేను మందులు కూడా ఏం వేసుకోను. తెల్లారితో తగ్గిపోతుందిలే. నువ్విలా మొండికేస్తావని నాకు తెలుసు. తాగిస్తాను, పట్టు. నువ్వు తాగిస్తావా? అయితే ఓకే. హ్మ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.